రెండో విడత కూడా 2.5 లక్షల ఇళ్ళు ఇచ్చాం. ఇవి కూడా ఇప్పుడే బెనిఫిషరీస్ అందరినీ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే గ్రామీణ ప్రాంతాలతో పాటు హైదరాబాద్ కాకుండా మిగిలిన పట్టణాల్లో కూడా వీటిని వడివడిగా ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. నాకు తెలిసి ఇంకొక 10 రోజుల్లో రెండో విడతకు సంబంధించిన 2.5 లక్షల ఇళ్ళు కూడా ఇది బెనిఫిషరీ లిస్టు ఫైనల్ కాబోతుంది. వీటితో పాటు ఈ కోర్ హైదరాబాద్ ప్రాంతం, ఈ క్యూరు ప్రాంతంలో కూడా నిరుపేదలు ఇళ్ల స్థలం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇళ్ల స్థలం లేని వారు వాళ్ళు జీవనోపాధిగా ఎక్కడైతే జీవనోపాధి కోసం నివసిస్తున్నారో, ఎక్కడైతే వారికి పనులుంటాయో పనులుండే దగ్గర ఆ మురికి కుంపట్లో వారు నివసిస్తున్నారో వారికి కూడా మెరుగైన జీవితాన్ని ఇవ్వాలని, వారి కోరిక చిన్న ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను నెరవేర్చాలని, పూర్తి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం అన్ని విధాల ఆలోచించి, ప్రభుత్వానికి డబ్బే ముఖ్యం కాదు, ఆస్తులు అమ్మి ప్రభుత్వం డబ్బు పోగు చేసుకోవటం ముఖ్యం కాదు, పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇల్లు ఇచ్చి తీరాల్సిందే. అది ఎకరము 100 కోట్లున్నా 200 కోట్లున్నా 300 కోట్లున్నా ఎకరం, అటువంటి ప్రదేశంలో నా నిరుపేద కుటుంబాలు కూడా నివసించాలి. వాళ్ళు కాలరెగరేసుకొని జీవించే విధంగా వాళ్ళకి ఇల్లు కట్టివ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ప్రతి నియోజకవర్గంలో ఏదైతే 1,00,000 ఇళ్ళు శాంక్షన్ చేశామో ఈ క్యూరు ప్రాంతంలో మొదటి విడత ప్రతి నియోజకవర్గంలో 500 సుమారుగా అంటే 480 ఇళ్ళు చొప్పున ఇప్పటికే 16 నియోజకవర్గాలలో స్థలాలు సేకరించి ఆ సేకరించిన 16 నియోజకవర్గాల్లో టెండర్లు కూడా ఫైనల్ చేశాం. ఇందాక గౌరవ శాసనసభ్యులు చెప్పినట్లు 2-3 రోజుల్లో అక్కడ కూడా కాంట్రాక్టర్లు ఆ టవర్లు కట్టడానికి పనులు మొదలు పెడతారు. సంవత్సరం లోపే ఎవరైతే ఈనాడు లాటరీలో ఇల్లు పొందుతున్నారో నా తోబుట్టువులైన ఆడబిడ్డలు, సంవత్సరం లోపే వారి ఇంటిని అద్భుతంగా కట్టి ఆ ఇల్లు ఆ ఆడబిడ్డ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తాము. రిజిస్ట్రేషన్కి కూడా ₹1 ఛార్జీ తీసుకోం. రిజిస్ట్రేషన్కి కూడా ₹1 ఛార్జీ తీసుకోం. 17 నుంచి 20 గజాల స్థలము అన్డివైడెడ్ షేర్ల భూమితో కలిపి అద్భుతంగా 525 స్క్వేర్ ఫీట్లతో ఆ ఇంటిని నా ఆడబిడ్డ పేరుతో ఎవరైతే లాటరీ వస్తుందో ఇప్పుడు ఆ ఆడబిడ్డ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తాము.